హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హైగ్రీవ్ ఫోటోషాప్ క్లాసెస్. నా పేరు అఖిల్ రెడ్డి. నాకు 8 years ఎక్స్పీరియన్స్ ఉంది ఫోటోషాప్లో అండ్ 4 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫోటోషాప్ ఫస్ట్ క్లాస్ అంటే ఇంట్రడక్షన్ క్లాస్ ఈరోజు చూద్దాం. హిస్టరీ. ఫస్ట్ హిస్టరీ నుంచే స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఏ కోర్స్ అయినా సరే మనకు హిస్టరీ అనేది తెలిస్తే ఆ స్టూడెంట్ కి బేస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. తర్వాత మీరు హిస్టరీ నుంచి ప్రజెంట్ వరకు తెలుసుకుంటే ఫ్యూచర్ లో ఏం రాబోతుంది అనేది ఒక గెస్ చేయొచ్చు. సో ఇక్కడ డెఫినేషన్ అనేది ఉంది. మీరు ఇక్కడ నుంచి నోట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. మీ ఓన్ గా నోట్స్ రాసుకోండి. అలాగే నేను మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నా ఓన్ గా నేను రాసిన మెటీరియలే మీకు ఇక్కడ PDF రూపంలో ఉంటుంది. మీరు అది డౌన్లోడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. హిస్టరీ ఒకసారి చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఉంది అండ్ నేను సింపుల్ గా మీకు ఒక స్టోరీ లాగా చెప్తాను. అమెరికాలో 1987 లో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, థామస్ నాల్, జాన్ నాల్. వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళిద్దరిలో థామస్ నాల్ అనే అతను పెద్ద అతను, జాన్ నాల్ అనే అతను చిన్న అతను. థామస్ నాల్ 1987 లోనే హౌ టు ఎడిట్ ఇమేజ్ ఒక ప్రోగ్రామ్ అనేది రాస్తాడు. దాన్ని సాఫ్ట్వేర్ గా డెవలప్ చేయడానికి అతనికి ఒక సపోర్ట్ అనేది కావాల్సి వస్తుంది. 1988 లో అడోబ్ కంపెనీతో టైఅప్ అవుతారు. వీళ్ళిద్దరు బ్రదర్స్ వెళ్ళేసి ఆ కంపెనీతో టైఅప్ అయిపోయి వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు అండ్ పర్సంటేజ్ బేస్ పైన. ఓకే, 2 years తర్వాత 1990 లో ఫోటోషాప్ 1.0 అనేది మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ ఓన్లీ మ్యాక్ సిస్టమ్స్ లో మాత్రమే ఫోటోషాప్ అనేది వచ్చింది. జనరల్ గా మనకు విండోస్ యూజర్స్ ఎక్కువగా ఉంటారా, మ్యాక్ యూజర్స్ ఎక్కువగా ఉంటారా? జనరల్ గా విండోస్ యూజర్స్ ఎక్కువగా ఉంటారు, కానీ మ్యాక్ యూజర్స్ తక్కువగా ఉంటారు. అప్పుడు మన ఇండియాకి సంబంధించిన సీతారామన్ నారాయణ్ అనే ఆర్కిటెక్ట్, అడోబ్ ఆర్కిటెక్ట్, ఇతని సజెషన్ మేరకు 1993 లో విండోస్ లోకి ఫస్ట్ టైం ఫోటోషాప్ ని లాంచ్ చేయడం జరిగింది. కంపెనీకి ప్రాఫిట్స్ వస్తున్నప్పుడు అడోబ్ కంపెనీ వాళ్ళు వచ్చిన ఇన్కమ్ లోనే ఆ బ్రదర్స్ కి పర్సెంటేజ్ ఇవ్వడం అనేది ఉంది కదా, దీన్ని బ్రేక్ చేద్దాం అనేసి 1995 లో కంపెనీ వాళ్ళు ఈ ఇద్దరు బ్రదర్స్ కి సర్టెన్ అమౌంట్ అనేది ఇచ్చేసి కంప్లీట్ గా కాపీరైట్ పేటెంట్ రైట్స్ అనేది పర్చేస్ చేసింది. 1995 నుంచి ఫోటోషాప్ అనేది కంప్లీట్ గా అడోబ్ కంపెనీ వాళ్ళకి సంబంధించింది అయిపోయింది. ఓకే, సో ఇది హిస్టరీ అన్నమాట. మనం బ్రీఫ్ గానే తెలుసుకున్నాము హిస్టరీ గురించి. ఇలా సాఫ్ట్వేర్ అనేది మనకు బిగిన్ అయింది. నెక్స్ట్, వర్షన్స్ ఆఫ్ ఫోటోషాప్. ఫోటోషాప్ అనేది ఏదో ఒక్కసారిగా క్రియేట్ అయింది కాదు, ఇది స్టెప్ బై స్టెప్ గా డెవలప్ అవుతూ వచ్చింది. మొత్తం 3 stages లో డెవలప్ అయింది అండ్ 4th stage వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేను పెట్టాను. 3 stages లో ఎలా డెవలప్ అయింది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మనకు ఇందాకనే చెప్పుకున్నట్టు ఫోటోషాప్ 1.0 అనేది 1990 లో రిలీజ్ అయింది. ఓకే, వర్షన్ ఏంటి? ఫోటోషాప్ 1.0. టైటిల్ అనేది మనం ఇలా పిలవాలి అనమాట. నెక్స్ట్ వర్షన్ ఫోటోషాప్ 2.0 ఇలా వచ్చింది. ఓకే, తర్వాత 3.0, 4.0, 5.0, 6.0, 7.0. ఓకే, లాస్ట్ వచ్చింది 7.0. ఇది 1990 నుంచి 2002 ఈ మధ్య కాలంలో ఈ వర్షన్స్ అనేవి వచ్చాయి. సో మీకు నెక్స్ట్ రావాల్సిన వర్షన్ ఏంటి? ఫోటోషాప్ 8.0 కదా. ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేస్తారు, రీనేమ్ చేస్తారు. ఏమని చేంజ్ చేస్తారు 8.0ని అంటే ఫోటోషాప్ CS1. ఓకే, ఫోటోషాప్ CS1. CS అంటే క్రియేటివ్ షూట్. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2003 లో. 2003 నుంచి 2012 వరకు CS వర్షన్స్ అనేవి వచ్చాయి. CS1, CS2, CS3, CS4, CS5, CS6 ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ రావాల్సిన వర్షన్ ఏంటి? CS7 కదా. అప్పుడు మళ్ళీ నేమ్ చేంజ్ చేస్తారు 2013 లో. సో 2013 లో CS7 ని ఏమని పిలిచారు అంటే ఫోటోషాప్ CC 2013. ఫోటోషాప్ CC 2013 అంటే టైటిల్ లోనే ఇయర్ అనేది కూడా మెన్షన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇయర్ ని బట్టి మనకు ఆ వర్షన్ అనేది ఏ ఇయర్ లో వచ్చింది అనేది తెలిసిపోతుంది. CC అంటే క్రియేటివ్ క్లౌడ్. అక్కడ నుంచి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వరకు తర్వాత ఇయర్స్ తో సహా మనకు ఎవ్రీ ఇయర్ ఫోటోషాప్ లో అప్డేట్స్ అనేవి వస్తుంటాయి అండ్ వర్షన్ అనేది న్యూగా రిలీజ్ అవుతుంది, అంటే మాడిఫై అయ్యి రిలీజ్ అవుతూనే వస్తుంది. ఎట్ ప్రెసెంట్ మనం యూజ్ చేస్తుంది ఏంటంటే అడోబ్ ఫోటోషాప్ CC 2025. ఓకే, నేమ్ లోనే మనకు ఆ వర్షన్ ఏ ఇయర్ లో రిలీజ్ అయింది అనేది అర్థమైపోతుంది. ఓకే, ఈ స్క్రీన్ పైన కొన్ని ఐకాన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఆ ఫోటోషాప్ ఒక ఐకాన్స్ అన్నమాట. అవి ప్రజెంట్ కూడా కొంతమంది 7.0 అనేది యూస్ చేస్తుంటారు, చాలా మంది యూస్ చేస్తుంటారు. ఏ వర్షన్ యూస్ చేసినా ఏం కాదు, ఆల్మోస్ట్ ఒకటేలాగానే ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. కాకపోతే అప్డేట్స్ వచ్చినప్పుడు మనం అప్డేటెడ్ సాఫ్ట్వేర్ యూస్ చేయడమే బెటర్.
అంటే ఏ వర్షన్ మనకు బెస్ట్ అని ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే కరెంట్ వర్షన్ ఇస్ ద బెస్ట్ వర్షన్ అనేది మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ 4th స్టేజ్ లో నేను నెక్స్ట్ విత్ ఏఐ అని పెట్టాను. అంటే తర్వాత వచ్చేది మొత్తము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటే ఉండబోతుంది ఫోటోషాప్ అనేది. ఫోటోషాపే కాదు, మిగతా ఏ సాఫ్ట్వేర్స్ అయినా కూడా అలాగే ఉండబోతుంది. ఇది మనందరికి తెలిసిన విషయమే. ఫోటోషాప్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎప్పటి నుంచో అడాప్ట్ చేసుకుంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు చూడబోతున్నారు ఫోటోషాప్లో నెక్స్ట్ వచ్చే వర్షన్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి చాలా చాలా బ్యూటిఫుల్గా మాడిఫై వస్తాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ పిక్సెల్? ఈ పిక్సెల్ అనే వర్డ్ మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఏదైనా కొత్త మొబైల్ కొనేటప్పుడు కానీ లేదా కెమెరా కొనేటప్పుడు కానీ ఎంత మెగా పిక్సెల్ అని అడుగుతుంటారు. సో ఇక్కడ పిక్సెల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఫౌండేషన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది గ్రాఫిక్ డిజైన్ లో. మీరు ఇక్కడ ఒక క్యాట్ ఇమేజ్ చూస్తున్నారు కదా, ఈ క్యాట్ ఇమేజ్ ని 3 సర్కిల్స్ ని నేను రౌండప్ చేశాను. ఇక్కడ ఫస్ట్ సర్కిల్ వచ్చేసి ఇక్కడ రౌండప్ అయి ఉంది కదా, ఇక్కడ మనం బాగా జూమ్ చేస్తే అంటే ఫుల్ గా జూమ్ చేస్తూ వెళ్తే లాస్ట్ గా ఈ ఏరియా వచ్చిందనమాట. ఇక్కడ అన్ని కూడా చిన్న చిన్న బాక్సెస్ లాగా కనిపిస్తున్నాయి. ఈ బాక్సెస్ అన్ని కలిపేసి ఇక్కడ మీరు చూస్తున్న ఇమేజ్ అనేది ఫామ్ అయింది. తర్వాత ఇక్కడ ఐలో జూమ్ చేస్తాం, లాస్ట్ కి ఇలా స్మాల్ బాక్సెస్ కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ హ్యాండ్ పైన జూమ్ చేస్తాం, ఇక్కడ మళ్ళీ కొన్ని బాక్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ బాక్సెస్ ని మనం పిక్సెల్స్ అంటాము. మీకు ఈ పిక్సెల్ అనే టాపిక్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఆ ఇమేజ్ని జూమ్ చేసి మరి మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. మనం ఫార్మేషన్ ఆఫ్ పిక్సెల్స్ ఇస్ కాల్డ్ ఫోటో అనుకోవచ్చు కదా. అంటే ఈ చిన్న చిన్న బాక్సెస్ అన్ని పక్క పక్కన ఉండి లాస్ట్కి ఒక పెద్ద ఫోటో లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ పిక్సెల్స్ ఎక్కువగా ఉంటే మంచిదా లేక తక్కువగా ఉంటే మంచిదా అంటే ఎక్కువగా ఉంటేనే మంచిది. సో ఎక్కువగా పిక్సెల్స్ ఉన్నాయనుకోండి ఆ ఫోటో క్లారిటీగా క్వాలిటీగా ఉంటుందని అర్థం. తక్కువగా పిక్సెల్స్ ఉంటే ఆ ఫోటో అనేది అంత క్లారిటీగా ఉండదు. అంటే మన మొబైల్ ఫోన్స్లో ఒక ఫోన్లో తక్కువ క్లారిటీ ఒక ఫోన్లో ఎక్కువ క్లారిటీ ఎందుకు వస్తుందంటే కొన్ని మొబైల్స్ తక్కువ పిక్సెల్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది, కొన్ని మొబైల్స్ ఎక్కువ పిక్సెల్స్ని క్యాప్చర్ చేయగలుగుతుంది. ఓన్లీ పిక్సెల్స్లోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫోటోషాప్లో ఇది వన్ ఆఫ్ ద మెజర్మెంట్గా కూడా యూజ్ చేస్తారు. నెక్స్ట్ మెజర్మెంట్స్ అనే టాపిక్లో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫిక్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది ఫోటోషాప్లో, రాస్టర్ అండ్ వెక్టర్. సో రాస్టర్ గ్రాఫిక్స్ అంటే ఏంటంటే పిక్సెల్స్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. పిక్సెల్స్ని బేస్ చేసుకొని రన్ అయ్యే గ్రాఫిక్స్ని ఏమంటాము అంటే మనం రాస్టర్ గ్రాఫిక్స్ అంటాము. ఇక్కడ ఒక బల్బ్ ఫోటో ఉంది కదా, ఈ బల్బ్ ఫోటోలో ఈ పర్టికులర్ ఏరియాలో జూమ్ చేస్తే మనకు లాస్ట్గా పిక్సెల్స్ అనేది కనిపిస్తుంది. అంటే ఈ బల్బ్ ఫోటోని కెమెరాతో క్యాప్చర్ చేశారు అని అర్థం. కెమెరాతో కానీ ఫోన్తో కానీ అంటే ఫోటో క్లిక్ చేస్తే చాలు అది రాస్టర్ గ్రాఫిక్స్ గా మారిపోతుంది. అంటే పిక్సెల్స్ అనేవి వస్తాయి కదా. సో దట్ మీన్స్ ఏ ఫోటో అయినా కెమెరాతో క్యాప్చర్ చేశారు అంటేనే పిక్సెల్స్ వస్తున్నాయి అంటేనే అది రాస్టర్ గ్రాఫిక్స్ అని అర్థం. నెక్స్ట్ వాట్ ఈస్ వెక్టర్ అంటే ఏంటంటే ఇక్కడ వెక్టార్ లో కెమెరా ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ ఇది మేడప్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ అనుకోవచ్చు. ఓకేనా? మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే మనం వాట్సాప్ లో స్మైల్ ఈమోజీ పంపిస్తుంటాం, థమ్ సింబల్ పంపిస్తుంటాం. అంటే ఆ చిన్న చిన్న ఐకాన్స్, సింబల్స్, ఇలాంటి ఆరో గానీ రైట్ గానీ ఇలాంటి సింబల్స్ ఇవన్నీ ఎలా జనరేట్ అయినాయి అంటే కంప్యూటర్ జనరేటెడే కదా. సో ఇలా కంప్యూటర్ జనరేటెడ్ అంటే ఏ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ కింద వీటిని ట్రీట్ చేస్తాం అంటే వెక్టర్ గ్రాఫిక్స్ కింద వీటిని ట్రీట్ చేస్తాం. ఒక చిన్న క్వశ్చన్, ఫోటోషాప్ అనేది ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్? రాస్టర్ బేస్డ్ సాఫ్ట్వేరా లేదా వెక్టర్ బేస్డ్ సాఫ్ట్వేరా? ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు డైరెక్ట్ గా రాస్టర్ బేస్డ్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. సో మరి వెక్టార్ గ్రాఫిక్స్ ని బేస్ చేసుకుని ఏదైనా సాఫ్ట్వేర్ ఉందా అంటే ఎస్ ఉంది, ఇల్లుస్ట్రేటర్. ఓకే, అడోబ్ ఇల్లుస్ట్రేటర్ అనే సాఫ్ట్వేర్ ఉంది. ఇది కంప్లీట్ గా వెక్టార్ బేస్డ్ సాఫ్ట్వేర్. సో నెక్స్ట్ మెజర్మెంట్స్ ఇన్ ఫోటోషాప్. మనం దేనైనా మెజర్ చేయాలి అనుకుంటే స్కేల్ యూజ్ చేస్తాం. స్కేల్ యూజ్ చేసేసి విడ్త్ ఎంత హైట్ ఎంత అనేది మనము నోట్ డౌన్ చేసుకుంటాం. సో ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, ఇక్కడ మనకు ఒక రెక్టాంగిల్ ఉంది. పై ఏరియా మొత్తం విడ్త్ అంటాం, ఇలా స్ట్రైట్ గా ఉన్నదాన్ని హైట్ అంటాం. ఇది జనరల్ గా మనందరికీ తెలిసిందే. ఇలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ని మనం స్క్రీన్ లో అంటే ఫోటోషాప్ లో కూడా మెజర్మెంట్స్ యూజ్ చేస్తాము. ఓకేనా? మనకు బయట నాలెడ్జ్ ఉంటుంది కదా, దీన్ని ఫోటోషాప్ లో కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్
అనేది అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. జస్ట్ ఇది ఒక యూనిట్ మాత్రమే, అంటే ఒక మెజర్మెంట్, ఒక థింగ్ మాత్రమే. యూస్ చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఆ మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి అనేది. సో ఇక్కడ మెజర్మెంట్స్ మొత్తం మీకు తెలిసిన మెజర్మెంట్స్ లోనే ఉన్నాయి. చూడండి, పిక్సెల్స్ అంటే ఇందాకనే మనకు తెలుసు కదా, చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి. ఆ టైనీ డాట్స్ ని, ఆ చిన్న చిన్న బాక్సెస్ ని మనం పిక్సెల్స్ అంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మెజర్మెంట్ ఫోటోషాప్ లో. ఓకే, సో తర్వాత ఇంచెస్ అనేది మీకు తెలుసు కదా, సెంటీమీటర్స్ తెలుసు అండ్ మిల్లీమీటర్స్ కూడా తెలుసు. ఫీట్ ఆర్ ఫుట్, ఈ ఫుట్ అనేది మనము ఫోటోషాప్ లో లేదు. నేను ఇక్కడ కావాలని పెట్టాను, ఎందుకంటే మనము రియల్ లైఫ్ లో ఒక బ్యానర్ ని గానీ, ఒక ఫ్లెక్స్ ని గానీ, ఒక బ్యానర్ మెజర్మెంట్ చెప్పమంటే విడ్త్ వచ్చేసి 5 feet అంటారు, హైట్ వచ్చేసి 6 feet అంటారు అనుకోండి. అంటే వాళ్ళు మనకు ఫీట్స్ లో చెప్తున్నారు, కానీ మనం ఫోటోషాప్ లో వచ్చి చూస్తే మనకు ఫీట్ అనే మెజర్మెంట్ అక్కడ కనిపించదు. మనం అప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు. 5 feet విడ్త్ అన్నారు అనుకోండి, 5 into 12 చేస్తాం, అప్పుడు ఎంత, 60 inches. సో మనం డైరెక్ట్ గా 60 IN అంటే ఇంచెస్. సో ఇలా మనం మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్, కలర్ మోడ్స్ ఇన్ ఫోటోషాప్. కలర్ మోడ్స్ వచ్చేసి టోటల్గా మనకు 5 ఉన్నాయి ఫోటోషాప్లో. సో మనం కింద నుంచి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్ వన్ చూడండి, బిట్ మ్యాప్ అనేది ఉంది. బిట్ మ్యాప్ అనేది ఓల్డెస్ట్ కలర్ మోడ్ అనుకోవచ్చు. ఇందులో మనకు వైట్ అండ్ బ్లాక్ కలర్స్ మాత్రమే ఉంటాయి. అందులో మీరు పిక్సెల్స్ అనేవి ఓన్లీ వైట్ లో, బ్లాక్ లో మాత్రమే కనిపిస్తుంటాయి. ఇంకా ఏ కలర్ కూడా అది యాక్సెప్ట్ చేయదు. ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఈ క్లాసెస్ విన్న తర్వాత మీకు టెస్ట్ అనేది ఉంటుంది, మీరు అక్కడే ఎగ్జామ్ రాస్తారు, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫిల్ చేస్తుంటారు. సో మీరు ఇది విన్ని మర్చిపోకుండానే కాదు, ఎగ్జామ్ కూడా రాస్తారు కాబట్టి ఇది మీరు ప్రాక్టికల్గా మీరు ప్రతిదీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ వన్. నెక్స్ట్ వచ్చేసి గ్రే స్కేల్. గ్రే కలర్ మీకు ఐడియా ఉంది కదా, గ్రే కలర్ అంటే బ్లాక్ కలర్కి వైట్ కలర్కి మధ్యలో ఉంటుంది. ఇన్సైడ్ ఫోటోషాప్ వెళ్ళిన తర్వాత నేను ప్రాక్టికల్గా మళ్ళీ చూపిస్తాను మీకు. ఆ గ్రే కలర్ లైన్ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ గ్రే షేడ్స్ ఉంటాయి, అంటే గ్రే కలర్ ఒక షేడ్స్ మాత్రమే ఉంటాయి. వాటిని మనం గ్రే స్కేల్ అంటాం. అంటే ఇక్కడ ఏ కలర్ని కూడా యాక్సెప్ట్ చేయదు, ఇక్కడ గ్రే కలర్ అనేది వచ్చింది. సో ఓకే, నెక్స్ట్ ల్యాప్ కలర్. ఓకే, ల్యాప్ కలర్ అంటే సో 1990s దీన్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఆ బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ మూవీస్లోకి వచ్చాయి కదా, అంటే బ్లాక్ అండ్ మూవీస్ నుంచి కలర్ మూవీస్లోకి వచ్చాం కదా. అప్పుడప్పుడే కలర్ మూవీస్లోకి ఎంటర్ అయినప్పుడు మనకు ఆ కలర్ ఇమేజెస్, అంటే ఆ మూవీస్ అనేవి మనకి ఎలా కనిపించాయి, కొంచెం ఆరెంజిష్గా అలా కనిపించాయి కదా. సో వాటిని ల్యాబ్ కలర్ అనేవాళ్ళు. ఓకే, రీల్ నుంచి డెవలప్ చేసేవాళ్ళు ఫొటోస్ని కూడా. మీకు ల్యాబ్లో ఫొటోస్ని వాష్ చేసి అలా డెవలప్ చేసేవాళ్ళు. సో ఈ ల్యాబ్ కలర్ మోడ్ అంటే దాని అర్థం అదే అనమాట. ఓకే, ఈ 3 అనేవి ఓల్డెస్ట్ కలర్ మోడ్స్. ఇప్పుడు కరెంట్ ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ 2 కలర్ మోడ్స్ పైనే ఇప్పుడు రన్ అవుతుంది. ప్రపంచం అంతా కూడా ఈ 2 కలర్ మోడ్స్ పైనే రన్ అవుతుంది. RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ. CMYK అంటే సయాన్, మెజంతా, ఎల్లో అండ్ బ్లాక్. సో ఈ 2 కలర్ మోడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ పిక్చర్ కూడా ఈ 2 కలర్ మోడ్స్కి సంబంధించి మాత్రమే ఇచ్చాను. సో వీటి గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఈ సర్కిల్స్ అనేవి. ఓకే, సో ఫస్ట్ నేను మీకు రెడ్, గ్రీన్, బ్లూ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ. అండ్ ఆ రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు ఆల్రెడీ. సో రెడ్, గ్రీన్, బ్లూ ఇక్కడ ఉంది కదా. ఓకే, సో నెక్స్ట్ CMYK ఉంది. సియాన్, మెజంతా, ఎల్లో అండ్ బ్లాక్. ఈ కలర్స్ ఎలా ఉంటాయో చూడండి. సయాన్ అంటే మనకు లాస్ట్లో కనిపిస్తుంది కదా, స్కై బ్లూ కలర్ అనమాట. నెక్స్ట్ మెజంతా అంటే మనకు పింక్ కలర్ లాగా ఉంటుంది. ఓకే, ఎల్లో కలర్ మీకు తెలుసు అండ్ బ్లాక్ కలర్ కూడా మీకు తెలుసు. ఇక్కడ ఒకసారి చూడండి, RGB కలర్స్ని మిక్స్ చేస్తే CMYK కలర్స్ వస్తాయి. CMYK కలర్స్ని మిక్స్ చేస్తే RGB కలర్స్ వస్తాయి. రెడ్ కలర్ సర్కిల్ ఉంది, గ్రీన్ కలర్ సర్కిల్ ఉంది, బ్లూ కలర్ సర్కిల్ కూడా ఉంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్ మిక్స్ చేస్తే మధ్యలో ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ గ్రీన్ కలర్, బ్లూ కలర్ మిక్స్ చేస్తే మధ్యలో వస్తుంది సయాన్. నెక్స్ట్ రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్ని మిక్స్ చేస్తే మధ్యలో వచ్చింది మెజంతా. ఓకే, మెజంతా. మధ్యలో ఏముంది, వైట్ కలర్ ఉంది. ఈ వైట్ కలర్ ఎందుకు ఉంది అనేది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ CMYK కలర్స్ ఉన్నాయి. ఇవి మిక్స్ చేస్తే మనకు RGB కలర్స్ అనేది వచ్చింది. చూడండి, సయాన్, మెజంతా మిక్స్ చేస్తే మనకు బ్లూ కలర్ అనేది వస్తుంది. నెక్స్ట్ మెజంతా అండ్ ఎల్లోని మిక్స్ చేస్తే మనకు రెడ్ కలర్ అనేది వస్తుంది. అండ్ సయాన్ అండ్ ఎల్లో కలర్ని మిక్స్ చేస్తే మనకు గ్రీన్ కలర్ అనేది వస్తుంది. ఇక్కడ మధ్యలో చూడండి బ్లాక్ కలర్ అనేది ఉంది. ఓకేనా, ఈ మధ్యలో ఉండే ఈ వైట్ కలర్ ఎందుకు, ఈ మధ్యలో ఉండే ఈ బ్లాక్ కలర్ ఎందుకు అంటే, సో RGB కలర్ మోడ్ అంటే RGB అనే కలర్ మోడ్ని మనము ఓన్లీ స్క్రీన్ పర్పస్ని యూజ్ చేస్తాము. స్క్రీన్కి సంబంధించింది కలర్ మోడ్ ఏమైనా ఉంది అంటే అది RGB. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్స్టాగ్రామ్లో DP పెట్టుకోవాలనుకుంటున్నాం, వాట్సాప్లో DP పెట్టుకోవాలనుకుంటున్నాం. సో ఆ DPని క్రియేట్ చేయాలి.
సో ఆ డీపీని ఎలా క్రియేట్ చేస్తాం, ఫోటోషాప్లో లేదా కొన్ని సాఫ్ట్వేర్స్ తీసుకొని మనం డెవలప్ చేస్తుంటాం. అలా డెవలప్ చేసినప్పుడు మనం ఏ కలర్ అంటే మనకు తెలియకుండానే ఇన్బిల్ట్గా ఒక కలర్ మోడ్ అనేది యాడ్ అవుతుంది. అదేంటి అంటే ఆర్జీబీ. స్క్రీన్ అనేది ఏ కలర్లో ఉంటుంది, స్క్రీన్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఓకే, మూవీ థియేటర్కి వెళ్తే ఆ స్క్రీన్ అనేది ఆ క్లాత్, ఆ స్క్రీన్ అనేది ఏ కలర్లో ఉంటుందంటే వైట్ కలర్లో ఉంటుంది. ఆ స్క్రీన్ మీరు ఎప్పుడైనా ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి, ఆ స్క్రీన్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఆ తర్వాత ఆ స్క్రీన్ పైకి ఆర్జీబీ రేస్ అంటే ప్రొజెక్టర్, ఇంకా మూవీలో ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొజెక్టర్ నుంచి వచ్చి రేస్ పడతాయి. ఆ రేస్ ఏ రేస్ అంటే ఆర్జీబీ రేస్ అనమాట. అవి ఆర్జీబీ అండ్ సిఎంవైకే రేస్ కలిసిన రేస్ వచ్చేసి మనకు అక్కడ స్క్రీన్ పైన పడి మనకు మూవీ అనేది డిస్ప్లే అవుతుంది. ఈసారి వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రొజెక్టర్ రేస్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీరు అందులో ఈ రెడ్, గ్రీన్, బ్లూ లైట్ కలర్స్ని అండ్ మెజంతా కలర్స్ని కూడా ఆ కలర్స్ని మీరు చూడొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి ఈసారి. కొంచెం ఇంకా డీప్గా అబ్జర్వ్ చేస్తే స్క్రీన్ పైన కూడా మనకు కనిపిస్తుంది. ఇది అంటే మెయిన్గా స్క్రీన్ పర్పస్కి యూజ్ చేసే కలర్ మోడ్ ఏంటి అంటే ఆర్జీబీ. నెక్స్ట్ సిఎంవైకేలో ఇక్కడ మధ్యలో బ్లాక్ కలర్ అనేది ఉంది చూడండి. సో ఈ సిఎంవైకే అనే కలర్ మోడ్ని జనరల్గా మనము ప్రింటింగ్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో మీరు ఇక్కడ నోటీస్ చేస్తుంటే లాస్ట్కి సయాన్, మెజంతా, ఎల్లో, బ్లాక్ ఇలా కొన్ని కలర్స్ మీరు ఎక్కడైనా చూస్తుంటారా అంటే ఖచ్చితంగా మీరు చూస్తుంటారు. న్యూస్ పేపర్ కార్నర్లో ఈ టైప్ ఆఫ్ సర్కిల్స్ని మీరు చూస్తుంటారు. దాని అర్థం ఏంటంటే ఈ న్యూస్ పేపర్ సిఎంవైకే అనే కలర్ మోడ్లో ప్రింట్ అయింది అని అర్థం. సో మనం ప్రింటింగ్ పర్పస్కి అయితే సిఎంవైకేని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ విజిటింగ్ కార్డు ఉంది, ఫోటోషాప్లో మీరు వచ్చేసి విజిటింగ్ కార్డ్ తయారు చేయాలనుకుంటున్నారు, ఇలా వెడ్డింగ్ కార్డ్ తయారు చేయాలనుకుంటున్నారు. సో ఏ కలర్ మోడ్ యూజ్ చేస్తారు, మీరు ప్రింట్కి ఇవ్వాలి కదా. నెక్స్ట్ మీరు ప్రింట్కి ఇవ్వాలి అంటే సిఎంవైకే అనే కలర్ మోడ్ని మీరు చూస్ చేసుకోండి. సో అప్పుడు ప్రింటింగ్ అనేది క్లారిటీగా బాగా వస్తుంది. ఓకేనా. ఆర్జీబీ యూజ్ చేయొచ్చా అంటే ఎస్, యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకు ఫైనల్గా అది సిఎంఐకి కలర్ మోడ్లోకి కన్వర్ట్ అయ్యి ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి సో మనకు ఆ ప్రింట్ అనేది అప్పుడు కూడా వస్తుంది, కానీ క్లారిటీ ఎక్కువగా సిఎంవైకే యూజ్ చేస్తేనే వస్తుంది. ఓకేనా. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్జీబీ అనేది స్క్రీన్ పర్పస్కి యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోషాప్లో ఒక కవర్ పేపర్ని తయారు చేసి మీరు వాట్సాప్లోనే షేర్ చేయాలనుకుంటున్నారు అనుకోండి. వాట్సాప్లో అంటే పర్సన్ టు పర్సన్ ఇలా వాట్సాప్లో షేర్ చేయాలనుకుంటే మీరు ఏ కలర్ మోడ్ యూజ్ చేస్తారు, ఆర్జీబీని యూజ్ చేస్తారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి రెజల్యూషన్ అనే టాపిక్. రెజల్యూషన్ అంటే మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు. సో ఫోటోషాప్లో రెజల్యూషన్ని పీపీఐతో మెజర్ చేస్తారు. ఇక్కడ చూడండి, పీపీఐ అంటే పిక్సెల్స్ పర్ ఇంచ్గా మెజర్ చేస్తారు. సో ఈ రెజల్యూషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఏం లేదు, ఇట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద క్వాలిటీ, షార్ప్నెస్ అండ్ క్లారిటీ ఆఫ్ అన్ ఇమేజ్. ఇంతే, అంటే ఒక ఇమేజ్లో క్వాలిటీ, షార్ప్నెస్ అండ్ క్లారిటీ ఇచ్చేదాన్ని మనం రెజల్యూషన్ అంటాం. కెమెరా యూజ్ చేసే వాళ్ళు అయితే మీకు ఈ రెజల్యూషన్ అనేది ఎంత సెట్ చేసుకోవాలి అంటే ఈ టైప్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీకు ఉండొచ్చు. అండ్ మన మొబైల్ ఫోన్స్లో కూడా రెజల్యూషన్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుంది అండ్ కొన్ని మనం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు కొన్ని ఫోన్స్లో. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఈ ఇమేజ్ చూడండి ఎలా ఉంది, క్లారిటీగా ఉంది. ఈ ఇమేజ్ చూడండి ఎలా ఉంది, కొంచెం బ్లర్గా ఉంది. ఈ ఇమేజ్లో రెజల్యూషన్ అనేది 300 యూజ్ చేస్తారు, అందుకే క్లారిటీగా ఉంది. ఈ ఇమేజ్లో వచ్చేసి రెజల్యూషన్ 32 యూజ్ చేస్తారు. 32 యూజ్ చేసినందుకు కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. సో ఫోటోషాప్లో మెజర్మెంట్స్ అంటే ఇక్కడ నేను పర్టికులర్గా ఒక్కొక్క దానికి ఎంతెంత తీసుకోవాలి అనేది మనకి ఇక్కడ ఇచ్చాను. కానీ మనము ప్రతిసారి అంటే ఈ టైప్ ఆఫ్ ఇంత డీటెయిల్డ్గా మన మైండ్లో అనేది ఉండదు కదా. సో రఫ్గా మనం ఒకటి అనుకుందాం, రెజల్యూషన్ మినిమం 72, మ్యాక్సిమం 300 ఇలా అనుకుంటే మనకు కూడా ఈజీగా గుర్తుంటుంది కదా. సో రెజల్యూషన్ అనేది మినిమం అమౌంట్, బేసిక్ అమౌంట్ 72 ఇవ్వాలి అండ్ మ్యాక్సిమం అమౌంట్ 300 ఇవ్వాలి. మీరు ఏ వర్క్ అయినా, ఎనీ టైప్ ఆఫ్ వర్క్కి మీరు రెజల్యూషన్ 72 కంటే బిలో అనేది ఇవ్వకూడదు ఫోటోషాప్లో. సో 72 ఇవ్వచ్చు, 72 కంటే ఎక్కువగా ఇవ్వచ్చు, 300 ఇవ్వచ్చు, 300 కంటే ఎక్కువగా ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. 300 కంటే ఎక్కువగా కూడా మీరు 500 ఇస్తాను, 600 ఇస్తాను అంటే కూడా మీరు ఇవ్వచ్చు రెజల్యూషన్ అనేది, ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు సైజ్ అనేది పెరుగుతుంది. ఓకే, మీరు 72 రెజల్యూషన్తో ఇచ్చిన ఒక డాక్యుమెంట్ని అండ్ 300 రెజల్యూషన్తో ఉన్న డాక్యుమెంట్ని రెండు పక్కన పెట్టి చూస్తే మీకు పెద్దగా డిఫరెన్స్ అనేది కనిపించింది, అంటే మన కళ్ళతో చూస్తే కనిపించదు అండ్ చాలా మైక్రో లెవెల్లోనే డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు రెజల్యూషన్ ఎక్కువగా ఇస్తే ఫైల్ సైజ్ అనేది పెరుగుతుంది. సో రెజల్యూషన్ లిమిటెడ్గా అంటే ఒక మీడియంగా ఉంటేనే బెటర్ రెజల్యూషన్ అనేది.
సో ఇదంతా ఇప్పటివరకు మనం చెప్పుకున్న టాపిక్స్ అన్నీ కూడా మనం ప్రాక్టికల్‌గా వెళ్ళి క్లాసెస్ చెప్పుకుంటున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో, డోంట్ వర్రీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఫైల్ టైప్స్. సో, ఫైల్ ఫార్మాట్ టైప్స్ అనుకోవచ్చు. మనం ఎక్స్‌పోర్ట్ చేసేటప్పుడు మనం ఏ ఫార్మాట్‌లో సేవ్ చేయాలి అనేది మనల్ని అడుగుతుంది. ఇక్కడ కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. ఇందులో మీకు కొన్ని తెలిసే ఉంటాయి కొంతమందికి. అండ్ జేపీజీ, పీఎన్జీ, గిఫ్ అయితే అందరికి తెలిసే ఉంటుంది. ఇక ప్లే అవుతుంది కదా, దాన్ని గిఫ్ అంటాం మనం. పీడిఎఫ్ అయితే జనరల్గా అందరికీ తెలుసు. కొన్ని గ్రూప్ ఆఫ్ పేజెస్ అందులో ఉంటాయి, దాన్ని పీడిఎఫ్ అంటాము. పీడిఎఫ్ ఫైల్ ఫార్మాట్ అంటాము. నెక్స్ట్ పిఎస్డి, లాస్ట్కి టిఫ్ అని ఉంది కదా. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. జేపీజీ అంటే మీరు కెమెరాతో క్యాప్చర్ చేసే ప్రతి ఫోటో కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉంటుంది. మీరు కావాలంటే మీ మొబైల్ ఫోన్తో ఒక ఫోటో తీసిన తర్వాత డీటెయిల్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ ఫోటో నేమ్ చివరన .jpg అని ఉంటుంది. అంటే ఆ ఫోటో వచ్చేసి జేపీజీ ఫార్మాట్లో ఉంది అని అర్థం. ఓకేనా. ఫొటోస్ అన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లోనే ఉంటాయి. నెక్స్ట్ పిఎన్జీ అంటే ఏంటంటే, పిఎన్జీ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. ఓకే. ఆ ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ అంటూ ఉండదు. జస్ట్ ఆ ఇమేజ్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది. ఆ సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. దాన్ని మనం పిఎన్జీ ఇమేజ్ అంటాం. ఫోటోషాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఒక జేపీజీ ఫోటోని పిఎన్జీ ఫోటోగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మనం చూస్తాం కాబట్టి ప్రాక్టికల్గా. సో మీకు ఇక్కడ పిఎన్జీ అనేది అర్థమైనా కాకపోయినా మీరు మళ్ళీ వింటారు, నో ప్రాబ్లం. సో పిఎన్జీ ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఉండదు. ఓకే. బ్యాక్గ్రౌండ్ లేని ఇమేజెస్ని మనం పిఎన్జీ ఇమేజెస్ అంటాం. ఓకే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గిఫ్. ఈ గిఫ్ అనేది మీకు తెలిసే ఉంటుంది, వాట్సాప్లో చూసే ఉంటారు, ఇలా ప్లే అవుతుంటుంది. సో దాన్ని గిఫ్ అంటాం. మనం ఫోటోషాప్లో కూడా ఫోటో యానిమేషన్తో మనం గిఫ్ని క్రియేట్ చేయొచ్చు. ఇది కూడా మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ పీడిఎఫ్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, వాటిని మనం పీడిఎఫ్ అంటాం. మీకు ఇది అందరికీ తెలిసిందే. సో ఫోటోషాప్లో కూడా పీడిఎఫ్ని మనం క్రియేట్ చేస్తాము. ఓకేనా. నెక్స్ట్ పిఎస్డి, ఫోటోషాప్ డాక్యుమెంట్. ఈ ఫోటోషాప్ డాక్యుమెంట్ తోటి మీకు చాలా పని ఉంటుంది. ఈ పిఎస్డి తోటే మీరు ఎక్కువగా మీ వర్క్ అనేది రిలేట్ అయి ఉంటుంది. సో ఇదేం లేదు, మీరు జస్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం వర్క్ చేస్తారు ఫోటోషాప్లో, ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి కొంచెం వర్క్ చేస్తారు. ఆ తర్వాత మీరు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో మళ్ళీ మీరు వెళ్ళి వచ్చేసరికి పవర్ ఆఫ్ అయిపోయి మీరు చేసిన వర్క్ అంతా పోయింది. సో మళ్ళీ మీరు ఫోటోషాప్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసేసి మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తారా? సో మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలంటే చాలా టైం వేస్ట్. కాబట్టి మీరు ఇప్పటివరకు అంటే మీరు చేసిన వర్క్ని ఎంతవరకు అయితే చేస్తారో దాన్ని ఒక డాక్యుమెంట్ ఫామ్లో ఒక దగ్గర సేవ్ చేయడమే. సో సేవ్ చేసే ఆ ఫైల్ ఫార్మాట్ని మనం పిఎస్డి అంటాము. ఓకే. మీరు ఆ వర్క్ని అక్కడి వరకు సేవ్ చేసుకొని మళ్ళీ వచ్చి మీరు కంటిన్యూ చేయొచ్చు. లేదా మీరు చేసిన వర్క్ని వేరే వాళ్ళతో షేర్ కూడా చేయొచ్చు. సో మీరు ఈ డాక్యుమెంట్లో ఇంత వర్క్ చేసేసి వేరే వాళ్ళకు దీన్ని మీరు పంపించవచ్చు కూడా. ఈ పిఎస్డి ఫైల్ వాళ్ళ సిస్టంలో ఓపెన్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళ వర్క్ అనేది కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా. దీని లిమిట్ వచ్చేసి అప్ టు 2 GB వరకే ఉంటుంది. సో పిఎస్డి లిమిట్ వచ్చేసి చాలామందికి తెలీదు. పిఎస్డి అంటే అన్లిమిటెడ్గా ఉంటుంది, మనం ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు అనుకుంటారు, కానీ దీని లిమిట్ వచ్చేసి 2 GB వరకే ఉంటుంది. ఫ్యూచర్లో పెంచవచ్చు, కానీ ప్రజెంట్ అయితే 2 GB లిమిట్ ఉంటుంది. మరి 2 GB దాటితే ఏంటి అంటే పక్కనే ఉంది టిఫ్. సో ఈ టిఫ్ అనేది కూడా సేమ్ పిఎస్డి లాంటిదే, ఇది కూడా డాక్యుమెంట్ టైపే. సో 2 GB కంటే ఎక్కువగా అంటే లార్జ్ ఫైల్స్ ఉంటాయి కదా, ఆ లార్జ్ ఫైల్స్ అన్నిటిని కూడా ఈ టిఫ్ అనేది అందులో సేవ్ చేసుకోగలుగుతుంది. లాస్ట్ 2 వచ్చేసి మనం ఓన్లీ డాక్యుమెంట్ సేవింగ్కే యూజ్ చేస్తాము. ఓకే. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడి వరకు అయితే ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఫోటోషాప్లో మనకు ఓన్లీ 20% మాత్రమే థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది. 80% అంతా కూడా మీ ప్రాక్టికల్ నాలెడ్జే ఉంటుంది. అంటే మీరు కళ్ళతో చూసి ప్రాక్టీస్ చేస్తేనే ఆ 80% మీకు అనేది వస్తుంది. ఈ 20% మీరు ఓన్లీ కళ్ళతో చూసి ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మీకు థియరిటికల్గా అంటే బేసిక్ థియరిటికల్గా మాత్రమే అర్థమవుతుంది. సో ప్రాక్టీస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఫోటోషాప్లో ఉంటుంది. ఇక్కడ నేను 80% అని ఇచ్చాను కదా, ఇంకా మీరు 100కి 100% ప్రాక్టీస్ చేస్తేనే ఫోటోషాప్ అనేది వస్తుంది. ఇప్పుడు క్లాసెస్ విని కొన్ని రోజులు గ్యాప్ ఇస్తే మాత్రం మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో 20-80 ఇదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి ఒక్కసారి మనము రివైజ్ చేసుకుందాము. ఫస్ట్ మనం వచ్చేసి హిస్టరీ గురించి తెలుసుకున్నాము.
హిస్టరీలో హిస్టరీలో ఇద్దరు బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు అడాప్ కంపెనీని ఎలా అప్రోచ్ అవుతారు అండ్ తర్వాత సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తారు, ఆ తర్వాత ఫస్ట్ టైం యాపిల్లోకి లాంచ్ చేస్తారు, తర్వాత విండోస్లోకి తీసుకెళ్తారు, తర్వాత లాస్ట్కి ఆ ఫోటోషాప్ని కంప్లీట్గా కాపీరైట్ పేటెంటర్స్ కంపెనీ వాళ్ళకు సేల్ చేసేస్తారు ఈ ఇద్దరు బ్రదర్స్. ఇది మనం హిస్టరీలో తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ వర్షన్స్ అనేది చూసాం. ఫోటోషాప్ వర్షన్స్ మొత్తం 3 స్టేజెస్లో మనకు వర్షన్స్ అనేది డెవలప్ అవుతూ వచ్చాయి. సో ఫోటోషాప్ 1.0 టు ఫోటోషాప్ 7.0 మనకు వర్షన్స్ అనేది వచ్చింది. 8.0కి మనం రీనేమ్ చేస్తాం CS1 అని. CS అంటే ఏంటి? క్రియేటివ్ షూట్. CS1 సిరీస్ ఎప్పటిదాకా వచ్చింది? CS6 వరకు వచ్చింది. CS7ని మళ్ళీ రీనేమ్ చేస్తాము CCగా 2013. ఓకే, ఫోటోషాప్ CC 2013. CC అంటే ఏంటి? క్రియేటివ్ క్లౌడ్. సో ఎట్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్నది కూడా CC వర్షన్సే. అడోబ్ ఫోటోషాప్ CC 2025 ఎట్ ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న వర్షన్. ఓకే, నెక్స్ట్ మొత్తం AI తోటే ఉంటుంది అనేది తెలుసుకున్నాం ఇందాక. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ పిక్సెల్. ఈ టైనీ డాట్స్ అన్ని కలిపితే మనకు ఫోటో అనేది ఫార్మ్ అవుతుంది. అంటే ఫార్మేషన్ ఆఫ్ పిక్సెల్స్ ఈస్ కాల్డ్ ఫోటో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్ ఆర్ 2 టైప్స్, రాస్టర్ అండ్ వెక్టర్. రాస్టర్ గ్రాఫిక్స్ వచ్చేసి పిక్సెల్స్ని బేస్ చేసుకొని రన్ అవుతుంది. వెక్టర్ గ్రాఫిక్స్ వచ్చేసి షేప్స్ ఉంటాయి. అంటే మనం ప్రాక్టికల్గా మనం వాట్సాప్లో ఉన్న చిన్న చిన్న ఈమోజీస్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ అన్నిటిని కూడా మనం వెక్టర్ గ్రాఫిక్స్ అంటాం. ఇందులో పిక్సెల్స్ అనేది ఉండదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్స్. కొన్ని మెజర్మెంట్స్ చూస్తాం కదా, పిక్సెల్స్, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అండ్ ఫీట్లో మనం ఒకటి తెలుసుకున్నాము, 1 feet ఈజ్ ఈక్వల్ టు 12 inches. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కలర్ మోడ్స్ మొత్తం టోటల్ 5 ఉంటాయి కదా. సో లాస్ట్ నుంచి వద్దాం. బిట్ మ్యాప్, ఓల్డెస్ట్ కలర్ మోడ్. ఇందులో బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. గ్రే స్కేల్ అంటే గ్రే కలర్ షేడ్స్ ఉంటాయి ఇందులో. తర్వాత ల్యాప్ కలర్లో అనేది XYZ అని ఇట్లా 3 యాక్సెస్తో ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ కలర్లోకి వచ్చాము అప్పుడప్పుడే. సో ఈ 3 అనేవి ఓల్డెస్ట్ కలర్ మోడ్స్. ఓకే, ఎట్ ప్రజెంట్ RGB అండ్ CMYK. RGB అంటే రెడ్, గ్రీన్, బ్లూ. CMYK అంటే సయాన్, మెజంతా, ఎల్లో అండ్ బ్లాక్. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు ఇక్కడ చూస్తే ప్రతిదీ ఫస్ట్ లెటరే తీసుకున్నారు. RGB అంటే రెడ్, గ్రీన్ కి ముందర ఉన్న ఫస్ట్ లెటర్స్ RGB అంటే RGB ఇక్కడ తీసుకున్నారు. సయాన్లో ఫస్ట్ C తీసుకున్నారు, మెజంతాలో ఫస్ట్ M తీసుకున్నారు, ఎల్లోలో ఫస్ట్ Y తీసుకున్నారు. కానీ లాస్ట్ బ్లాక్ కలర్ వచ్చేసరికి ఇక్కడ K అనేది తీసుకున్నారు. సో ఎందుకు ఈ K అనేది వచ్చింది అంటే, ఇప్పుడు బ్లాక్ తీసుకోవాలంటే B అనే లెటర్ని ఇక్కడ తీసుకోవాలి. సో B అనే లెటర్ ఆల్రెడీ ఇక్కడ యూస్ చేశారు. B ఫర్ బ్లూ అయిపోయింది. సో మళ్ళీ B ఫర్ బ్లాక్ అని కన్ఫ్యూజ్ అవుతారు అనే ఒక రీజన్తో మాత్రమే ఇక్కడ K అనేది మనం మ్యాథ్స్లో అనుకుంటాం కదా, ఎజ్యూమ్ X అనేసి ఆ టైప్లో K అనేది తీసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి రెజల్యూషన్ అంటే మీకు తెలుసు కదా. సో క్లారిటీ, క్లియర్నెస్, షార్ప్నెస్ అనుకోవచ్చు. మినిమం వచ్చేసి 72, మ్యాక్సిమం వచ్చేసి 300. ఇది ఎందులో మెజర్ చేస్తారు? PPIలో మెజర్ చేస్తారు. పిక్సెల్స్ పర్ ఇంచ్గా మెజర్ చేస్తారు. ఓకే, సో ఫైల్ ఫార్మాట్స్ అనేది మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అంటే ఎందులో సేవ్ చేయాలి అనేది మనం ఈ ఫార్మాట్స్ ఇక్కడ చూస్తున్నాం. JPG, PNG, GIF, PDF, PSD, TIFF. సో మనము ఈ ఫైల్ ఫార్మాట్స్ అనేది చూసాం. ఓకే, సో నెక్స్ట్ 2080 ఇది మీకు చెప్పాను. సో ఇక్కడతో మనకు బేసిక్గా ఫోటోషాప్ ఫస్ట్ క్లాస్ అనేది అంటే ఇంట్రడక్షన్ క్లాస్ అనేది కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఫోటోషాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎలా ఓపెన్ చేయాలి, యూస్ చేయాలి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.